బీఆర్లో కూడా కనీసం 5 టీఎంసీ నిల్వ పెట్టుకోవచ్చు. అదన్నా పెట్టుకున్నారంటే కేవలం 2.7 టీఎంసీ మాత్రం ఇప్పటికి ఉన్నాయి. పెనకచర్లో 0.5 కూడా లేదు. అంటే దాదాపుగా నీకు 51 టీఎంసీ 52 టీఎంసీ పోతే 55,000 ఎకరాలకు మాత్రం ఇరిగేషన్. మిగతా నీళ్ళు ఎక్కడ పోయినాయి? నీళ్ళు వచ్చినాయా? రాలేదా? వచ్చింటే దుర్వినియోగమైందా? ఏం చేస్తారు ఈ అధికారులు కానీ ఎందుకు కానీ చెప్పాల్సిన బాధ్యత లేదా అంటున్నాను. అడగాల్సిన బాధ్యత ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు లేదా అంటున్నాను. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అధికారంలో ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. ఇన్ని నీళ్లు వచ్చేసింటే బంగారైనా కొనొచ్చాము కానీ నీళ్లు మాత్రం కొనలేని పరిస్థితి కరువు జిల్లాలో మనట్లు ఉంటే లేనే లేదు. పత్రికల్లో రాసినా కూడా చలనం లేదు. కనీసం అటువంటి ఎంపీటీసీ మెంబర్లు కానీ ఎంపీపీలు కానీ గుర్తుపైన గెలిచిన వాళ్ళు. మీకు మెజార్టీ లేదు. ఆ రోజు కూడా నువ్వు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఇచ్చా చాలామందిని చేర్చుకుంటున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ఎమ్మెల్యేలని ముటిక్కాయ చేసింది. ఇప్పుడు తెలంగాణలో సుప్రీంకోర్టు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు, హైకోర్టు సుప్రీంకోర్టు కూడా. ఇంకా సిగ్గు లేకోకుండా ఇంకా తీసుకొని పోయి నీకు మెజార్టీ లేదు, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతామనేది ఎందుకు అంత ఆత్రము? మీకు అంత ఉబలాటం ఉంటే చట్ట పరిధిలో మీకు గన అలో చేసేట్లుంటే రద్దు చేయండి స్థానిక సంస్థలన్నీ కూడా. ఎన్నికలకు పోదాం రెడీ. మీకు ఉంటే చట్ట పరిధిలో నిజంగా కూడా మీకు అవకాశం ఉంటే, అంతేగాని దొడ్డిదారుల్లో మీకెందుకు? నిన్నెందుకు పరిటాల సునీత గారే చెప్పారు, స్వయంగా మాకు మెజార్టీ లేదు, వీళ్ళు బలవంతం చేస్తున్నారు, అందరినీ తీసుకొని పోవాలంటున్నారు ఎంపీటీసీలు అంటే మాకు మెజార్టీ లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఆమె. మాకు మెజార్టీ లేరు, మేము అభ్యర్థి నిలబెడతామంటే మహిళ లేదు మా దిక్కు, తెలుగుదేశం పార్టీ సింబల్ పైన గెలిచారు, మేమేం చేస్తాం దానిపైన ఆలోచన చేసి అని చెప్పిన వాళ్ళు ఏం జరిగింది? అట్లే కదిరి దగ్గర, కదిరి నియోజకవర్గంలో గాన్లపెంట మీకు రామగిరి కావచ్చు, గాన్లపెంట ఏమిది? దానికి మనుషుల్ని చంపుకోవడం మళ్ళా పూర్వం మళ్ళా 15-20 ఏళ్ల కిందది. అప్పుడు తెలుగుదేశం పార్టీలు ఎటువంటి దాన్ని ఆ స్థితికి తేవాలే జిల్లాలో అంతా. ఇప్పటికే పల్నాడు ఏరియా అదే పని చేస్తున్నారు రాష్ట్రంలో. ఈ జిల్లాలో కూడా, ఉమ్మడి జిల్లాలో కూడా అదే పని. దానితోడు పోలీసు వాళ్ళు కొత్తగా ఇప్పుడు అదనంగా అసలు చేతులు ఎత్తేసినారు. ఈ పొద్దు నేను ఎస్పీ గారిని కూడా అడిగినాను, ఇద్దరు ఎస్పీలను కూడా, రేపొద్దున ఎమ్మెల్యేలో లేకపోతే అధికార పార్టీ వాళ్ళు మీరు పోలీస్ స్టేషన్లు తీసేసుకోండి అంటే ఆ నియోజకవర్గాల నుంచో ఆ మండలాల నుంచో పోలీస్ స్టేషన్ కూడా తరలించేదానికి కూడా మీరు సిద్ధమైనారా అని నేను అడిగాను. స్థానిక సంస్థలకు పోదాం. మీకు అంత ఉబలాటు ఉండి జనంపై నమ్మకం ఉంటే, మా పార్టీ సింబల్ పైన వైఎస్ఆర్ సింబల్ పైన గెలిచిన వాళ్ళని మీరు బలవంతంగా తీసుకొని పోయి ఈ అరాచకానికి కారణం ఎవరు అని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారే మా ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దీనికి ఆన్సర్ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో జరుగుతున్న అరాచకాలకి ఇవన్నీ కూడా, ఈ జిల్లాలో ఫెయిల్యూర్, నీళ్లు ఇన్ని వచ్చినా కూడా ఎక్కడ కానీ ఇవ్వలేని పరిస్థితికి కూడా ఈరోజు ఇంకా కూడా సంక్షేమ కార్యం మీరు చెప్పినట్టు ఎందుకు చేయలేదనేది కూడా ఇది ప్రజావేదికలపైన కావాలంటే చర్చించండి. మేము రెడీ. మీ బెదిరింపులకు, మీ అరాచకాలకు
ఇవేం కొత్తవేం కాదు. ఈ జిల్లాలో మేము చూస్తున్నది మీతో మీరు అధికారంలో ఎప్పుడు ఉన్నా కూడా ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. 35-40 సంవత్సరాల నుంచి కూడా ఎవరు భయపడరు. నిన్ననే ప్రూవ్ అయింది ఈ రాష్ట్రంలో 51 మంది అంటే 30 మంది కూడా మళ్ళీ అంతకు గెలిపించుకోవడం. కానీ ఏ పరిస్థితుల్లో కూడా కడకు పోలీసు వాళ్ళ ఆఫీసర్లు చెప్పినా పెద్ద పెద్ద అధికారులు చెప్పినా కూడా ఎన్నుకోకుండా చేతులు ఎత్తిన విధానం పార్టీకే. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, జగన్మోహన్ రెడ్డికి మా ఓటుని చెప్పి ఎత్తిన విధానాన్ని చూసి వేయించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ లీడర్ల యొక్క మనోభావాలు ఇంకా పప్పులు ఉడకవు. ప్రజా సమస్యలపైన కావచ్చు, లేకపోతే మీ అరాచకులపైన కావచ్చు, మీరు పోలీసు వాళ్ళు అందరూ కలిసి వచ్చినా కూడా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము అందరూ నాయకులు సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఆ విషయాన్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను చెప్పడం జరిగింది. రేపు నిన్న జరిగిన రామగిరిలో గ్రామంలో కూడా రామగిరి మండలంలో ఉండే పాపిరెడ్డిపల్లె దానికి కూడా ఆ బాధిత కుటుంబాలని పరామర్శించడానికి కూడా స్వయంగా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారే మంగళవారం కూడా వస్తున్నాడు ఆ గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి. ఆ కుటుంబమే కాదు, మొన్న మాట్లాడుతూ ఆ కుటుంబంతో చెప్పాడు. ప్రతి కార్యకర్తకు కూడా మెసేజ్ ఇచ్చాడు, నేను ఉన్నాం, ఏం లేదు, భయపడదని ఇంకా ఎదుర్కొంటామని చెప్పేసి. దీనికంతా కూడా ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు అన్ని దానిలో కూడా